హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో సరళ, సరోజ, రాణి అనే ముగ్గురు స్నేహితురాళ్ళు ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండేవారు. సరళ, సరోజ ధనవంతులు, ఇక రాణి పేద కుటుంబానికి చెందినది. ముగ్గురు ఒకరోజు గుడికి వెళదామని బయలుదేరారు. అయితే ఆ గుడి నదికి అవతల వైపు ఉంది. ఆ గుడికి వెళ్ళాలంటే పడవలో వెళ్ళాలి. ఇక ముగ్గురు సుబ్బయ్య తాత పడవ ఎక్కారు. పడవ వెళుతూ ఉంది. ఏమీ సరళ, నీ మెడలో వేసుకున్న హారం కొత్తదనుకుంటానే అని అడిగింది సరోజ. అవుని, మొన్నని చేయించుకున్న, ఎలా ఉంది అని తన కొత్త హారాన్ని చూపించింది సరళ. బాగుందే అంది సరోజ. అవును సరోజ, నువ్వు వేసుకుంది రవ్వల గాజులనుకుంటా అని అడిగింది సరళ. అవుని, మొన్నని చేయించుకున్నా, నీకు చూపించటం మర్చిపోయా, ఇవిగో చూడు అని తన గాజులను చూపించింది సరోజ. చాలా బాగున్నాయే అని ఇద్దరూ వారు వేసుకున్న ఆభరణాలను గురించి గొప్పగా చెప్పుకుంటూ ఒకరివి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. మధ్యలో, అవును రాణి, నువ్వేమీ బంగారపు నగలు వేసుకురాలేదే, ఏమీ కొత్తవి చేయించుకోలేదా అని వెటకారంగా అడిగింది సరోజ. అయ్యో సరోజ, అడగక రాణిని అడిగావా? అది ఎప్పుడైనా అసలు బంగారపు నగలు చేయించుకోవడం చూసావా? దాని ఒంటి మీద ఉండేది పసుపు తాడేగా అని సరళ కూడా ఎగతాళిగా మాట్లాడింది. అయినా కూడా రాణి ఏమీ అనకుండా ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుండిపోయింది. ఇంతలో సుబ్బయ్య తాత కంగారు పడుతూ, అమ్మా, పడవకి రంధ్రం పడింది, నీళ్ళన్నీ పడవలోకి వచ్చేస్తున్నాయి, ఇప్పుడు ఏం చెయ్యాలో ఏమో అర్థం కావటం లేదు, ఎటు వెళదామన్నా మనం నదికి మధ్యలోకి వచ్చేసాం, ఏం చెయ్యాలో నాకేం తెలియటం లేదు అని కంగారుగా చెప్పసాగాడు సుబ్బయ్య తాత. అయ్యో అవునా, ఇప్పుడు ఏం చెయ్యాలి తాత, ఏదో ఒకటి చేసి మమ్మల్ని రక్షించు అని కంగారు పడసాగారు సరళ, సరోజ. కానీ రాణి భయపడకుండా, కంగారు పడకండి, ప్రశాంతంగా ఉండండి, మీకు ఇంతకీ ఈతొచ్చా రాదా అని అడిగింది రాణి. ఈత మాకు రాదు, వస్తే ఎందుకింత కంగారు పడతాం అన్నారు సరోజ, సరళ. అవునా, మీకు ఈత రాదా? అయినా కంగారు పడకండి, నాకొచ్చులే, నేను మీ ఇద్దరిని ఒడ్డుకు చేరుస్తాను. అవును సుబ్బయ్య తాత, నీకేతొచ్చు గదా అని అడిగింది రాణి. వచ్చమ్మా అన్నాడు సుబ్బయ్య తాత. అయితే తాత, నేను వీళ్ళని ఒడ్డుకు చేరుస్తాను, ముందుగా సరోజిని తీసుకువెళతాను, నేను తిరిగి వచ్చే వరకు పడవలో నీళ్లు తోడుతూ ఉండు, ఇక సరళను ఒడ్డుకు చేర్చేటప్పుడు నువ్వు కూడా మాతో పాటు వెనకే వచ్చేసేయి అని చెప్పి గబగబా సరోజను తీసుకుని నదిలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేర్చింది. మరలా ఈదుకుంటూ పడవ వద్దకు వెళ్లి సరళను తీసుకుని ఒడ్డుకు బయలుదేరింది. వారి వెనకే సుబ్బయ్య తాత కూడా ఈదుకుంటూ వచ్చాడు. అలా సరళని, సరోజని రక్షించేసింది రాణి. రాణి, మమ్మల్ని క్షమించు, మాకే బంగారు ఆభరణాలున్నాయి, నీకు లేవని చెప్పి ఎగతాళిగా మాట్లాడాం, కానీ మా దగ్గర కంటే విలువైన, ఎంతో గొప్పదైన, ఎవ్వరూ దోచుకోలేని ఆభరణం నీ దగ్గర ఉంది, అది ఈత అని వారి తప్పుని తెలుసుకుని క్షమాపణలు చెప్పారు సరోజ, సరళ. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.